హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, వెళ్ళి ఫాలో అవ్వండి. ప్రతి క్రికెట్ అప్డేట్ తో పాటు ఐపీఎల్ ప్రతి మ్యాచ్ కు ముందు ఫ్రీగా ప్రిడిక్షన్ ఇవ్వబడుతుంది. ఎలాంటి డబ్బులు చార్జ్ చేసేది ఉండదు, ఫ్రీగా ప్రిడిక్షన్ ఇవ్వబడుతుంది. ప్లీజ్ దయచేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. ఒరే గిల్లు, ఈసారి నేను లేకుండా నువ్వు కెప్టెన్సీ చేస్తున్నావు. నువ్వు నాకు దండం పెట్టాలి తెలుసా? నీకు దండం కాదు కదా, కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇయ్యను. కెప్టెన్సీ వచ్చింది, కానీ నువ్వు చేసిన ద్రోహమే గుజరాత్ టైటాన్స్ లో ప్రతి ఒక్క అభిమానిని ఇంకా వెంటాడుతోంది. నేనేం ద్రోహం చేసినాను రా? ఇంకా నేను పోవడం వల్లే కదా నీకు కెప్టెన్సీ వచ్చింది. హ్యాపీ ఫీల్ అవుతావు అనుకుంటే నా మీదే గుర్తున్నావేంటి? ఇలా ఎలా మాట్లాడతావు హార్దిక్ అన్న? నువ్వు కొత్త టీం పెట్టి నిన్ను కొనుక్కొని కెప్టెన్ చేసినారు, అలాంటి టీం వదిలిపెట్టి మళ్ళీ ముంబై ఇండియన్స్ లోకి వెళ్ళిపోతావా నువ్వు? ఒరే, పైసామే పరమాత్మ హైరా. ఇప్పుడు చెప్పు, వాళ్ళకన్నా ఎక్కువ ఇస్తావేమో చెప్పు, అలా వచ్చేస్తాను. అంత సీన్ లేదు. ట్రేడింగ్ విండో క్లోజ్ అయిపోయింది, ఇక నువ్వు రాలేవు. అది మాకు తెలుసులేవోయ్. నేను అంటోంది దానికి ముందు ఇచ్చింటే వచ్చేవాడిని. అంటే డబ్బు కోసమేనా? నీకు విశ్వాసం ఏమి ఉండదా? ఒరే బాబు, ఐపీఎల్ అంటేనే డబ్బురా. మనం సంవత్సరం మొత్తం టీమిండియాకి ఆడిన డబ్బు ఐపీఎల్లో 2 నెలలు ఆడితే వచ్చేస్తుంది. మరి నేను నా లైఫ్ చూసుకుంటే నువ్వెందుకురా బాధపడుతున్నావు? నీ వల్ల కెప్టెన్సీ వచ్చింది, ఒక ఆనందం ఉంది, కానీ ఒక ఎమోషన్ ఉంటుంది కదా, మన టీం వాడు వేరే టీంలోకి వెళ్ళాడని. అదే నన్ను ఎక్కువగా ఇబ్బంది పెడుతోంది. మూసుకొని ఆ ఎమోషన్ని, ఆ తొక్కని పక్కన పెట్టు. ఫస్ట్ ఐపీఎల్ మీద కాన్సన్ట్రేషన్ చేయి. ఏదో నేను ఉన్నాను కాబట్టి ఒక కప్పు కొట్టారు, ఒక సీజన్లో రన్నరప్ అయ్యారు. ఈసారి మీకు అంత సీన్ లేదు. అబ్బా అబ్బా, ఎలా చెప్తున్నావు తెలుసా? నువ్వు ఒక్కడివే ఆడావు, మేమందరం చేతులు కట్టుకుని కూర్చున్నావు అన్నట్టు చెప్తున్నావు. ఈసారి నీ ముంబై టీంని చిత్తుగా ఓడించి కప్పు కొట్టకుంటే నా పేరు శుభ్మన్ గిల్లే కాదు, ఫ్యాన్స్ పిలుచుకునే ప్రిన్స్నే కాదు. చూడమ్మా, నువ్వు ప్రిన్స్ అయిండొచ్చు, పెద్ద తోపు అయిండొచ్చు, కానీ ఐపీఎల్లో అవన్నీ ఎవరు పట్టించుకోరు. లాస్ట్కి కప్పు ఎవరు కొట్టారు అన్నది మాత్రమే చూస్తారు, తెలుసా? నేను చెప్తుంది అదే కదా, కప్పు మేమే కొడతాం లాస్ట్కి అని. ఎలా కొడతావురా కప్పు? నువ్వు ఎప్పుడైనా కెప్టెన్సీ చేసావు? నువ్వు అసలు కెప్టెన్సీలో నీకు అనుభవం ఉందా? ఏ విధంగా టీంని నడిపిస్తావు? అబ్బా, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ కాకముందు నువ్వు ఎప్పుడు చేసావు కెప్టెన్సీ? ఏదో పుడతానే కెప్టెన్గా పుట్టినట్టు బిల్డప్ ఇస్తున్నావు. అబ్బో, బుడ్డోడు అనుకుంటే గట్టిగానే వేసేసాడు. సర్లే, నీ కెప్టెన్సీ ఏంటో నేను చూస్తాను. ఫస్ట్ మీ ప్లేయర్స్ అందరినీ జాగ్రత్తగా చూసుకో. ఈసారి మా ప్లేయర్స్ అందరూ నీ మీద కోపంతో ఫుల్గా ఆడతారు, కప్పు కొట్టాలన్న కసితో డబల్ ఫుల్గా ఆడతారు. కాబట్టి 2024 ఐపీఎల్ గెలిచేది గుజరాత్ టైటాన్సే. ఫస్ట్ ఇయర్ కప్పు కొట్టాం, సెకండ్ ఇయర్ రన్నరప్, మళ్ళీ కప్పు కొట్టబోతున్నాం. ఏంట్రా హార్దిక్, ఇద్దరు ఎందుకు అలా కొట్టుకుంటున్నారు? కప్పు కోసమా? అబ్బో, ఇది చాలా పెద్దదిలే అన్న. ఇది కప్పు కోసం కొట్టుకుంటున్నామా, లేకుంటే నేను టీంలోంచి బయటకు వచ్చినందుకు కొట్టుకుంటున్నామా, ఇంకా నాకే క్లారిటీ రాలేదు. ధోని అన్న, రా అన్న, నువ్వైతే న్యాయం చెప్తావు. హార్దిక్ అన్న లేకుండా మేము కప్పు కొట్టలేమంటున్నాడన్నా. నువ్వు చెప్పన్నా, మేము కొట్టలేమా కప్పు? అవును, కొట్టలేరు. ఏంటన్నా అంత మాట అనేసావు? హార్దిక్ అన్న లేకుంటే మేము కప్పు కొట్టలేమా? మా వల్ల కాదా? మేము ఆడలేమా? చెప్పానా నేను లేకుంటే కప్పు కొట్టలేరని? ధోని అన్న కూడా చెప్పేశాడు. మూసుకుంటారు ఇద్దరు కొంచెం. నేను చెప్పింది వాడు లేకుంటే వాడుంటే కప్పు కొట్టలేరని కాదు, నేనుండగా మీరెట్లా కప్పు కొడతారా? ఓ, నువ్వు అలా వచ్చావా అన్న? ఎటు తిరిగినా ఈ కప్పు నాదే అని ప్రతి ఒక్కరూ కొట్టుకునే స్టేజ్కి వచ్చేసాము. లాస్ట్ ఇయర్ నేను ఐపీఎల్ ఆడలేదు, అందుకే ఢిల్లీ సరిగ్గా ఆడలేదు. ఈసారి ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా తీసుకొని రెడీ అయిపోయా. ఢిల్లీకి పూర్వ వైభవాన్ని తెస్తాను, ఢిల్లీకి కప్ అందిస్తాను. ఆల్రెడీ ఇక్కడ కొట్టుకుంటున్నాం రా కప్పు కోసం, మళ్ళీ నువ్వు ఒకని వేడయ్యావా? ఇంకా ఇక్కడ మనం ముగ్గురమే ఉన్నామన్నా, 7 మంది రావడానికి రెడీగా ఉన్నారు. నేనే ఎలాగో కప్పు కోసమే కదా వచ్చేది, నేనే మీ అందరి పేర్లు చెప్పి మీరు కొట్టేస్తారులే అని చెప్తానంటే కూలే అక్కడ ఆగిపోయారు. సరే అన్న, ఈ కప్పులు కూడా కొద్దిసేపు పక్కన పెట్టేద్దాము. ఎవరి టీం స్ట్రాంగ్ గా ఉందో చూసుకుందాం. ఎలాగో ఎక్కువ మంది లేరు కాబట్టి పంచాయతీ త్వరగా తేల్చేయచ్చు మనం. అవునరా, ఇదేదో బాగుంది, దీన్నే మనం కొలమానంగా తీసుకుందాం. కప్పును కొద్దిసేపు పక్కన పెట్టేద్దాం. అలా అయితే మా టీం స్ట్రాంగ్ గా ఉంది. మా టీంలో బెస్ట్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు, బెస్ట్ బౌలర్స్ ఉన్నారు, బెస్ట్ ఫీల్డర్స్ ఉన్నారు. మేమేంటి గల్లీ ప్లేయర్ని వేసుకొని వస్తున్నామా? మా టీంలో కత్తులు, చాకులు, గొడ్డళ్ళు లాంటి ప్లేయర్స్ ఉన్నారు. టీం అంటే ఉంటే బ్యాట్స్మెన్లు, ఉంటే బౌలర్స్ కాదురా. టీం అంటే ఒక ఆర్ట్ రా. టీం ని ఒక ఆర్టిస్ట్ లాగా తయారు చేయాలి. అలా తయారు చేయడంలో నేను గొప్ప అని ఎప్పుడూ అందరూ ఒప్పేసుకున్నారు. కాబట్టి చెన్నై టీమే స్ట్రాంగ్ గా ఉంది. ఏరా రిషబ్ పంతు, నువ్వేం మాట్లాడవు? మీ టీం వీక్ అని ఒప్పేసుకుంటున్నావా? బలం ఉన్నోడు మాటల్లో కాదు చేతల్లో చూపిస్తాడు. ఎలాగో మీరు కొట్టుకుంటున్నారు కదా, మా టీం స్ట్రాంగ్ గా ఉందని నాకు తెలుసు, ప్రపంచం మొత్తానికి తెలుసు. ఇక మీకు చెప్పడం ఎందుకని చూస్తున్నా. అబ్బా, నువ్వు ఒక జాతికి ఆదర్శం రా నిజంగా. అవును, అప్పుడప్పుడు నాకది అనిపిస్తూ ఉంటుంది. బొంగేమి కాదు,
సరిగ్గా ప్లేయింగ్ ఎలెవెన్ సెట్ చేయడానికి మంచి టీం లేదు నీతో. నువ్వేంది కాన్ఫిడెన్స్తో ఉన్నావంటే నీ కాన్ఫిడెన్స్కి మెచ్చుకోవాల్సిందే. దాని గురించి చెప్తున్నాను. ఎంత మాట అన్నావురా గిల్లు. అండర్-19 కలిసి ఆడాం కాబట్టి నేను వదిలేస్తున్నా, లేకుంటే బ్యాట్ ఇచ్చి కొట్టేవాడిని. మరి లేకుంటే నువ్వు వచ్చే వరకు మీ టీం కెప్టెన్ ఎవరో కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు నువ్వు బాగానే టీం స్ట్రాంగ్గా ఉందంటే ఎలా ఒప్పుకోవాలరా నేను? అరే ఏంట్రా మీ గోలా? కప్ అన్నా కొట్టుకుంటారు, బెస్ట్ టీం అన్నా కొట్టుకుంటారు. ఇవన్నీ నాకు అస్సలు నచ్చవు. అవునన్నా, నాకు కూడా నచ్చవు. మరి దీనికి సొల్యూషన్ ఏంటన్నా? ఎవరు చెప్తారు మంది బెస్ట్ టీం కాదా అవునా అని? మన ఆడియన్స్ చెప్తారా. కామెంట్ సెక్షన్లో కామెంట్ బాక్స్ బద్దలైపోయేలాగా ఎవరి టీం పేరు చెప్తే ఆ టీం స్ట్రాంగ్గా ఉన్నట్టే. ఇక కప్ అంటావా, టీంను బట్టి కప్పు కొట్టాం. ఆ రోజు జరిగే సిచ్యువేషన్స్ బట్టి ఆ రోజు ఎవరు బాగా ఆడితే వాళ్ళు కప్పు కొడతారు. కాబట్టి టీం స్ట్రాంగ్గా ఎవరిదో ఉందో ఆడియన్స్ అడుక్కోండి, వాళ్ళు చెప్తారు. చూడండి అభిమానులారా, రాక రాక సంవత్సరం తర్వాత క్రికెట్ ఆడబోతున్నాను. మన ఢిల్లీ క్యాపిటల్స్ టీం స్ట్రాంగ్గా ఉందని నేను నమ్ముతున్నాను. నాతో పాటు మీరు నమ్మాలి, కామెంట్ చేయాలి. చేయడం మర్చిపోతే మాత్రం బాగోదు. అడగమంటే బెదిరిస్తావేంట్రా అన్నా? నేను చిల్గా అయినన్నా, నా యాటిట్యూడ్ ఇంతే. నేను వాళ్ళకి చాలా క్లోజ్ కాబట్టి వాళ్ళు ఏం తప్పుగా తీసుకోరు. నువ్వు అడుక్కో. హాయ్ గాయ్స్, మళ్ళీ నేను ముంబైలోకి వచ్చేసాను. ముంబై టీం ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో అందరికీ తెలుసు. ఇప్పుడు అంటే ఏదో గుజరాత్లో ఉన్నాను కాబట్టి ముంబై గురించి కొంచెం తక్కువగా మాట్లాడా. ఇప్పుడు ముంబైలోకి వచ్చేసే కదా, ముంబై టీమే స్ట్రాంగ్. కాబట్టి కామెంట్ సెక్షన్లో ముంబై స్ట్రాంగ్గా ఉందని కామెంట్ చేయండి. ఓకే, చూడండి గాయ్స్, ప్రిన్స్ ఇక్కడ రాబోయే రోజుల్లో మన ఇండియాని ముందుండి నడిపించే నాయకుడిని, సేవకుడిని. గుజరాత్ టీం స్ట్రాంగ్గా ఉందో లేదో మనందరికీ తెలుసు. వరుసగా 2 ఐపీఎల్లోనూ దుమ్ము దులిపేసింది. ఈ ఇయర్ కూడా అలానే దుమ్ము దులిపేస్తాం. కాబట్టి గుజరాత్ టీంకి మీ సపోర్ట్ అవసరం. గుజరాత్ టీం స్ట్రాంగ్గా ఉందని కామెంట్ సెక్షన్లో చెప్పండి. ధోని అన్న, ఇంకా నువ్వు అడిగేస్తే వెళ్ళిపోదాం. అవసరం లేదురా, ధోని ఇక్కడ. నేను ఏ టీంలో ఉంటే ఆ టీం స్ట్రాంగ్ అని ఆల్రెడీ జనాలు ఎప్పుడో ఫిక్స్ అయిపోయి ఉంటారు. కాబట్టి ఎలాగో నా గురించే కామెంట్ చేస్తారు, మళ్ళీ అడగడం ఎందుకు? ఓకే ఫ్యాన్స్, బాయ్.